అంబేద్కర్ కోనసీమ జిల్లాలో టీడీపీకి షాక్ తగలనుంది. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు వైసీపీలో చేరనున్నారు. ఇప్పటికే ఎంపీలు మిథున్ రెడ్డి, కేశినేని నానిలతో గొల్లపల్లి భేటీ అయ్యారు. రాజోలు టికెట్ జనసేనకు కేటాయించారు. దీంతో గొల్లపల్లికి టికెట్ రాకపోవడంతో ఆయన టీడీపీపై గుర్రుగా ఉన్నారు. అమలాపురం వైసీపీ నుంచి ఎంపీగా గొల్లపల్లికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. కోనసీమలో సీనియర్ ఎమ్మెల్యేగా గొల్లపల్లి గతంలో ఎన్టీఆర్, వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి వద్ద మంత్రిగా పనిచేసి ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, టీపీకి తీర్థం పుచ్చుకోవడం ఖాయమైంది. అదేవిధంగా సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరేందుకు కూడా రంగం సిద్ధమైంది. ఇప్పటికే విజయవాడ వెళ్లి ఎంపీలు మిథున్ రెడ్డి, అదేవిధంగా ఇటీవలే వైసీపీలో చేరిన టీడీపీ ఎంపీ కేశినేని నానిని కూడా గొల్లపల్లి సూర్యారావు కలవడం జరిగింది. ఇది కోనసీమ జిల్లాలో, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో టీడీపీకి పెద్ద షాక్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చూస్తే కనుక ఎంతో బలమైన క్యాడర్ కూడా ఉన్న గొల్లపల్లి సూర్యారావు, అదేవిధంగా సీనియర్ నేత, మాజీ మంత్రిగాను గతంలో ఎన్టీఆర్ వద్ద, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి వద్ద కూడా గొల్లపల్లి ఏదైతే మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. ఇక ఏదైతే చూస్తే కనుక రాజోల నుంచి ప్రస్తుతం టికెట్ ఆశించి భంగపెట్టిన గొల్లపల్లి వైసీపీకి టచ్ లోకి వెళ్లారు. అయితే రాజోల టికెట్ జనసేనకి కేటాయించిన నేపథ్యంలో టీడీపీ ఆయనకు మరొక ప్రత్యామ్నాయం చూపించలేదు. పీగన్నవరం లేదంటే అమలాపురం ఎంపీగా పంపిస్తారని చెప్పి కూడా ఆయన వర్గీయులంతా కూడా భావించడం జరిగింది. అయితే గొల్లపల్లికి సంబంధించి ఇప్పటివరకు కూడా ఎలాంటి ప్రత్యామ్నాయం చూపించకపోవడంతో ఆయన వైసీపీ వైపు వెళ్ళినట్టుగా అర్థమవుతుంది. ఇందులో చూస్తే కనుక సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర. ఏదైతే రావులపాలెంకి చెందిన గొల్లపల్లి సూర్యారావు ముందుగా మొదట్లో BSNL లో ఉద్యోగం చేస్తూ రాజకీయాల్లోకి ప్రవేశించడం జరిగింది. ఎస్సీ సామాజిక వర్గంలో బలమైన నేతగా ఎదగడం జరిగింది. అల్లవరంతో పాటు అమలాపురం, అదేవిధంగా ఇటు రాజోల నుంచి కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. అదేవిధంగా మంత్రిగా కూడా 2 సార్లు పనిచేయడం జరిగింది. ఎన్టీఆర్ కేబినెట్ లోను, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్ లో కూడా మంత్రిగా పనిచేసిన ప్రత్యేకమైన గుర్తింపు కూడా కలిగి ఉన్నారు. అయితే 2014 ఎన్నికల్లో ఏదైతే టీడీపీ నుంచి రాజోల్ నియోజకవర్గానికి వలస వెళ్లి అక్కడ గెలుపొందడం జరిగింది. రాజోల్లో కూడా బలమైన క్యాడర్ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. గత ఎన్నికల్లో ఓటమి చెందిన అప్పటి నుంచి కూడా తమ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని కూడా తన బలమైన క్యాడర్ను కూడా కొనసాగిస్తున్నారు. అయితే ఇందులో చూస్తే కనుక ఇప్పుడు గొల్లపల్లితో పాటు టీడీపీ శ్రేణులు ఎంతవరకు కూడా మళ్ళీ వైసీపీలోకి వెళ్తారని చూడాల్సింది. అదేవిధంగా గొల్లపల్లికి ఏ టికెట్ ఇస్తారంటే వైసీపీ నుంచి రాజోల్ టికెట్ ఇస్తారా, లేదంటే అమలాపురం ఎంపీగా పోటీ చేస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే చూస్తే కనుక వైసీపీ నుంచి రాపాక వరప్రసాద్ ఎవరైతే గత ఎన్నికల్లో జనసేన నుంచి గెలిచి వైసీపీలో చేరారో ఆయన రాపాక వరప్రసాద్ అని ఎంపీగా పంపించి గొల్లపల్లిని రాజోల ఎమ్మెల్యేగా, వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని చెప్పి కూడా చూడాల్సి ఉంది. మొత్తం మీద సమీకరణాలు పూర్తిగా మారిపోయాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాజోల నియోజకవర్గం జనసేన కేటాయించిన నేపథ్యంలో జనసేన నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారన్నది కూడా చూడాల్సి ఉంది. ఇప్పటికే 4-5 ఆశావాహులు కూడా గట్టిగా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద గొల్లపల్లి ఏదైతే వైసీపీలో చేరడం అనేది కోనసీమ జిల్లాలో పెద్ద షాక్ గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పటికే టీడీపీకి సంబంధించి పొత్తులకు సంబంధించి కొన్ని చోట్ల అయితే ఇంకా సర్దుబాటు కాలేదు. శనివారం దాదాపు 4 రోజులు కావస్తున్నా కూడా ఇప్పటికీ కూడా కేడర్ లో అసంతృప్తి కూడా కొనసాగుతుంది. దాదాపు 5 నియోజకవర్గాలు అంటే 11 నియోజకవర్గాలు శనివారం నాడు ప్రకటించిన నేపథ్యంలో ఇంకా 5 నియోజకవర్గాల్లో ఏదైతే అసంతృప్తులు కొనసాగుతున్నాయి. అదేవిధంగా రాజమండ్రి రూరల్ సంబంధించి కూడా ఇంకా గందరగోళం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గొల్లపల్లి సూర్యారావు టీడీపీని వేయటం అనేది కూడా కొంత షాక్ గా చెప్పుకోవచ్చు. దీన్ని టీడీపీ అధిష్టానం ఎలా నష్ట నివారణ చర్యలు చేపట్టినో చూడాల్సి ఉంది. అదేవిధంగా గొల్లపల్లితో కూడా ఇంకా టీడీపీ అధిష్టానం నుంచి ఎవరో కూడా సంప్రదింపులు జరిపినట్టుగా కూడా మనకు సమాచారం లేదు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.